శ్రీమాత్రే నమః. సాధన స్పిరిచువల్ టీవీ వీక్షకులకు శుభాశీస్సులు. అరచేతిలో రేఖల గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మగవాళ్ళైతే కుడి చేతిలో, ఆడవాళ్ళైతే ఎడమ చేతిలో చూసుకొని మీ భవిష్యత్తును తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. అయితే చాలామంది ప్రేక్షకులు అడిగారు, గురువుగారు అరచేతిలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మకు సంబంధించిన రేఖలు ఏమైనా ఉంటాయా? ఒకవేళ ఉంటే వాటి గురించి మాకు వివరించగలరు అని. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు పూర్వజన్మ కర్మలకు సంబంధించిన రేఖల గురించి ఈ వీడియోలో వివరించబోతూ ఉన్నాం. అరచేతిలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలకు సంబంధించిన రేఖలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు అవి ఎక్కడ ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. అరచేతిలో ఈ మధ్యవేలు కింద ఉండే స్థానాన్ని శని పర్వము అని అంటారు. ఈ శని పర్వము పైన అంటే శనివేలు 3వ పర్వము మీద ఈ విధంగా మీకు కొన్ని నిలువు రేఖలు కనిపిస్తాయి. వీటినే కర్మరేఖలు అని హస్త సాముద్రికల్లో వివరించారు. ఇవి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలను సూచిస్తూ ఉంటాయి. ఈ నిలువు రేఖలు ఎక్కువగా ఉంటే గనుక పూర్వజన్మలో మంచి కర్మలు చేశారని, వాటి తాలూకు ఫలితాలు ఈ జన్మలో అనుభవిస్తున్నారు అని ఈ రేఖలు తెలియజేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ నిలువు రేఖలపై అడ్డు రేఖలు గనుక ఉన్నట్టయితే అవి గత జన్మలో చేసుకున్నటువంటి చెడ్డ కర్మలను సూచిస్తూ ఉంటాయి. ఆ చెడ్డ కర్మల తాలూకు ఫలితాలను ఈ జన్మలో అనుభవిస్తారు అని ఈ అడ్డు రేఖలు తెలియజేస్తూ ఉంటాయి. అయితే కొంతమందికి ఈ అడ్డు రేఖల పైన మరలా నిలువు రేఖలు వస్తూ ఉంటాయి. అంటే దీని అర్థం ఏమిటంటే చెడ్డ కర్మల యొక్క ఫలితాలన్నీ అనుభవించి మరలా మంచి కర్మల యొక్క ఫలితాలను అనుభవించబోతున్నారు అని ఇవి తెలియజేస్తూ ఉంటాయి. అయితే మరి ఈ చెడ్డ కర్మల యొక్క ఫలితాలను నివృత్తి చేసుకోవాలి అంటే దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే ఆ చెడ్డ కర్మల తాలూకు ఫలితాలు అనేవి తొందరగా తొలగిపోతాయి అని హస్త సాముద్రికల్లో వివరించడం జరిగింది. చెడ్డ కర్మల ఫలితాలను తొలగించుకోవడానికి శని భగవానుడికి తైలాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణలు చేసుకుంటే మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఈ హస్తరేఖా సాముద్రికానికి సంబంధించినటువంటి మరింత మార్మికమైన సమాచారాన్ని మరింత లోతుగా రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.